పాపానికి చోటు లేదు. ఎవరు ఏది మాట్లాడినా సత్యము పుణ్యము తప్ప మరొకటి రాదు, మరొకటి లేదు. అందుకని కృతయుగము అని పేరు. అంటే సత్య ధర్మ కామ మోక్షాదులు 4 కూడా సమంగా ఉన్నటువంటి యుగం అది. ఆ తర్వాత త్రేతాయుగం, ధర్మ అర్థ కామం. ధర్మంగా అర్థాన్ని సంపాదించేవాళ్ళు, ధర్మంగా కామాన్ని అనుభవించేవారు 3. మూడవది ద్వాపరం, అంటే 2, అంటే అర్థం కామం, అంటే ధనము కోరికలు అంతే. ఇది కలి, కా అంటే కోరికలు, కోరికలు తప్ప మరొకటి లేదు. కానీ కృతయుగంలో ఆదిత్య మహర్షి కొడుకైన సాధక మహర్షుల వారు ఉండేవారు. కుర్సుడు, కుర్సుని కుమారుడు వర్సుడు, వర్సుని కుమారుడు మృగశృంగుడు, మృగశృంగుని కుమారుడు మృకండుడు, మృకండుని కుమారుడు మార్కండేయుడు. అయితే మృగశృంగుడు ఉత్తముని కుమార్తెటువంటి 4 అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆయన 4 కుమార్తెలు: సూరత, కమల, విమల, సుసరస. ఈ 4 అమ్మాయిని వివాహం చేసుకుని 4 ఎందు 4 సంతానాన్ని కన్నాడు. అందరూ మగపిల్లలే. ఒకానొక సమయంలో ఈ 4 కూడా నదికి స్నానానికని వెళ్ళి పెద్ద అల రాగానే ఆ నదిలో మునిగిపోయి యమలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు మృగశృంగుడు చక్కగా తపస్సు చేసి యముణ్ణి కూడా ఓడించి యమధర్మరాజును కూడా జయించి 4 యొక్క ప్రాణాలు పొందినటువంటి వాడు మృకండ మహర్షి యొక్క తండ్రి, మార్కండేయుని తాత. అంటే వీళ్ళ నాటి నుంచి కూడా తపస్సు చేసేటువంటి సంప్రదాయం వాళ్ళ ఇంట్లో ఎన్నో తరాల నుంచి ఉన్నదన్నమాట. అప్పటికే యముడిని ఓడించాడు మార్కండేయుని యొక్క తాతగారు. యమధర్మరాజు మెప్పించి 4 భార్యల ప్రాణాన్ని పొందినటువంటి మహా తపస్సు సంపన్నమూర్తి మృగశృంగుడు. మృగశృంగుడు తపస్సు చేస్తే ఆయన చెవుల్లో పక్షులు గూడు కట్టాయటండి. పక్షులు గూడు కట్టాయి కాబట్టి మృగశృంగుడు అని పేరు ఆయనకి. అటువంటి కుమారుడు పెద్ద భార్య శృవృత, అతని కుమారుడు సాధక మహర్షుల వారు. ఇప్పటికి కూడా కాశీ క్షేత్రంలో విమలేశ్వర లింగము, కమలేశ్వర లింగము, సూరత లింగము, సుసరస లింగము అని చక్కగా ఉన్నాయట. ఇప్పుడు కూడా కాశీ క్షేత్రంలో నేను చదవడమే కానీ చూడలేదు. ఏమంటే ఆ లింగాలు ఉన్నాయట. విమల లింగాన్ని చూస్తే బుద్ధి కుశలత కలుగుతుందట. అలాగే కమల లింగాన్ని చూస్తే ఆ దర్శన భాగ్యాన్ని పొందితే జ్ఞానం ప్రకాశిస్తుందట. సృవత లింగాన్ని దర్శనం చేసుకుంటే సుజ్ఞానాన్ని పొందుతామట. సురస లింగాన్ని దర్శనం చేసుకుంటే బుద్ధి కుశలత కలుగుతుందట. వీటన్నిటికంటే మించిన లింగం మరుత్వతి దేవి లింగం కూడా ఉందట అక్కడ. ఆ మరుత్వతి యొక్క లింగాన్ని దర్శనం చేస్తే ముక్తిని పొంది మనం ఏమన్నా కోరుకుంటే మరుజన్మల కాశీక్షేత్రంలో జన్మించి కాశీక్షేత్రంలో మరణాన్ని పొందేటువంటి భాగ్యాన్ని పొందుతామట. ఆ మరుత్వతి లింగాన్ని దర్శనం చేస్తే ఇవన్నీ కూడా మణికర్ణికా క్షేత్రంలో ఉన్నాయట ఈ లింగాలన్నీ కూడా. ఏమండి కనుక అటువంటి మృగశృంగ మహర్షి, శృవత కుమారుడు సాధక మహర్షుల వారు కృతయుగంలో అనేక సంవత్సరముల తపస్సు చేస్తున్నటువంటి మహాపుణ్యమూర్తి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శరీరము నిర్మల శక్తితో, నిశ్చల భక్తితో ప్రతినిత్యము కూడా శివనామం తప్ప అన్య చింతన లేకుండా చక్కగా జీవనం జరిపేటువంటి మహానుభావుడు. ఎందుకంటే క్షణకాలం భగవంతుని యందు మన మనసు నిలవదు. శనివారం అంటాం, శుక్రవారం అంటాం, గోవింద గోవింద అంటూనే ఉంటాం. ఆ ఇడ్లీలో కాస్త సోడా వేవి అంటాం, ఆ పప్పులో కాస్త ఉప్పు వేవి అంటాం. ఆ ఫోన్ అప్పుడే వస్తుంది, దాన్ని తీసుకొని హలో నోరు మూసుకొని ఫోన్ పెట్టు అంటాం. దేవుని అన్నట్లా, మనం అన్నట్లా. అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారం అదేలా, భంగశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా. విశ్వదాభిరామ వినురవేమ. సూక్ష్మంలో మోక్షం అంటే వేమన పద్యాలేనండి. అద్భుతమైనటువంటి పద్యం కానీ, గద్యం కానీ, హరికథ కానీ, అవధానం కానీ మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. హరికథా పితామహుడైనటువంటి మహానుభావుడు, హరికథను పునర్జీవనం చేసేటువంటి మహనీయమూర్తి. అటువంటి వారు నడయాడినటువంటి పుణ్యభూములు మన పుట్టడం పురాకృత పుణ్య విశేషం. అయ్యా ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద. సాధక మహర్షుల వారు తపస్సు చేసేటువంటి సమయంలో ఆయన శరీరమునకు అడవిలో ఉన్నటువంటి మృగాలకు కండూతి కలిగినప్పుడు ఆయన శరీరమునకు రాసుకునేవట. ఏంటది? రాయనో, చెట్టునో, గుట్టనో, పొట్టనో మనుషులుకునేవి కావవి. అంత నిర్మలంగా తపస్సు చేసేవాడు ఆయన. ఆత్మను పరమాత్మకు అప్పగిస్తే బాహ్య విషయాలు ఏం కనిపిస్తాయి
వస్తాయండి ఎవరికైనా. ఆత్మను అప్పగించినప్పుడు టీవీ సీరియల్ చూస్తే కూడా మనం పూజ చేసుకోవచ్చు, ఏ బాధ లేదు. ఏమండి చక్కగా అటువంటి మహానుభావుడు మృగాన్ని కండగతీత మృకండ మృగముల యొక్క దురదర బాపినవాడు కాబట్టి మృకండ మహర్షిగా కీర్తి గడించాడు. అలాగే సన్యాసము కన్నా సంసారం మిన్నా అని భావించి ముద్గల మహర్షి కుమార్తెనేటువంటి రూపవతి, గుణవతి, శీలవతి, పుణ్యవతి అనేటువంటి భాగ్యవతి అనేటువంటి మరుద్వతి అను కన్యామణిని వివాహం చేసుకున్నాడు. ఎట్లుంది మహాతల్లి? శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట సింగరాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట సింగరాలకే మరుదు. సోముని తోబుట్టుమట సోముగలకే మరుదు. సోముని తోబుట్టుమట సోముగలకే మరుదు. కోమలాంగి ఈ చూడి గురుదనాచారి చూడమ్మ సకులారి సవాల పాడరమ్మ కోడానది కోడానది. జాయి లక్ష్మీ రమణ గోవింద. సమయం తక్కువ, చరిత్ర ఎక్కువ కాబట్టి అవసరమైన వరకు చక్కగా మహాలక్ష్మి రూపంలాగా వెలిగిపోతుంది మరుద్వతి దేవి. బంగారు బొమ్మ, రూప సౌందర్యముతో పాటు గుణ సౌందర్యాన్ని కూడా గనివట్టది. పార్వతీమాతకు సరిజోడి వలె ప్రకాశించేది. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేషు లక్ష్మీ శయనేషు రంభ క్షమయా ధరిత్రి షట్కర్మయుక్తాకుల ధర్మపత్ని. అలాగే వసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. అట్లా అంత అద్భుతంగా ఆ మరుద్వతి దేవి ఎలా ఉన్నదే. చమేక రద్యుతి కోమలాకృతి
లేచేదట. ఉదయం 3 గంటల లేచి స్నానకృత్యాలు ఆచరించి పేదలను సాధులను ప్రేమతో బ్రోచేది. అతిథులను అభ్యాగతులను ఆదరణ భావంతో పూరించి సేవించి తరించేది. ఎవరైనా ఇంటికి రాగానే అద్భుతంగా ఆనందించేది. ఎవరైనా ఇంటికి వస్తే మనకి ఏడుపు, చేసి పెట్టి చావాలా? ఎవరైనా వస్తామంటే ముందే ఫోన్ చేస్తాం. ఫోన్ చేసుకొని వస్తారా? భోజనం చేయకుండా వస్తారా? ఒకవేళ కర్మకాల సమయానికి వాళ్ళు వచ్చారనుకోండి, ఎవరిని భోజనం చేశారా అంటారే కానీ భోజనం చేద్దురు రండి అనం మనం. ఎందుకంటే మనకి సరిపడా చేసుకొని ఉంటాం, కానీ రెండో వ్యక్తి వస్తే మళ్ళీ వండాల్సిందే. కానీ పేదలను సాధులను ప్రేమతో బ్రోచే, అతిథులను అభ్యాగతులను ఆదరణ భావన. మాట కదా మనిషి విలువ పెంచేది, మాట కదా మనిషి గౌరవం పెంచేది, మాట కదా మనిషి విలువను తుంచేది, మాట కదా మనిషి గౌరవాన్ని పడగొట్టేది. మాట బాగుంటే జీవితం అంతా బాగుంటుంది. అంతే నాలుగు బాగా ఉంచుకోవాలి అంటారు. అంటే బాగా బ్రష్ చేసి తోమి బాగా టంక్లు క్లీన్ చేసి బాగా ఊడిపోతుంది. నాలుగు చక్కగా ఉండాలంటే మాట తీరు బాగుండాలి, పలుకరించే తీరు బాగుండాలి. ఏమండి కనుక అందుకే మాట అంత విలువైనది. మాట ఎంత పొదుపుగా వాడితే, ఎంత అదుపులో ఉంటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది మాట. అందుకే అంటారు, పెదవి దాటిన మాటకు బానిస, పెదవి దాటని మాటకు మనం ఎప్పుడూ రాజే. అందుకే రామాయణం ఇక్కడ ఇందాక ఆయన చెప్పారు, విశ్వామిత్ర మహర్షి పెదవి కదిపిన తర్వాత నీ పదవు కడుపు రామా అంటాడు దశరథుల వారు. విశ్వామిత్ర మహర్షి పెదవి కదిపిన తర్వాత నీ పదము కదుపు, అంతవరకు పదవు నడపద్దు అంటాడు ఆయన. ఆ తండ్రి కొడుకు సంస్కార బాటలో పెట్టాలండి తండ్రి బాధ్యత. అందుకే దశరథుల వారిది పుత్రము, ఆయనకి కొడుకులంటే ఎంత ప్రాణము. అందుకే పుత్ర మోహం వేరు, పుత్ర వ్యామోహం వేరు. పుత్ర వ్యామోహం ధృతరాష్ట్రుడిది, పుత్ర ప్రేమ దశరథుల వారిది. పుత్ర వ్యామోహంతో కౌరవుల పతనమయ్యారు, పుత్ర ప్రేమతో రామచంద్రమూర్తి విలువను పెంచాడు, సూర్యవంశ గౌరవాన్ని కాపాడినాడు. పుత్ర వ్యామోహంతో దుర్యోధనుడు చంద్రవంశ గౌరవాన్ని పతనం చేశాడు. కాబట్టి పుత్ర వ్యామోహం వేరు, పుత్ర ప్రేమ వేరు, పుత్ర వాత్సల్యం వేరు. కాబట్టి భక్తులారా, అటువంటిది ఆ చక్కటి తల్లి ఎలా వెలుగుతూ ఉన్నది. ఇంకా ఉదయముతోనే స్నానమై ఒప్పుగకు బొట్టు పెట్టి అభ్యుదయము భక్తగా మనచు పూజలు చేయు ఉమామహేశుని పినప గృహములు నల్గగల నేడుగా చేసి రసోన్నముల్ ప్రియం బదవగ పెట్టునా అరుణ సతీ ధ్వనుతే ఉదయాన లేచి ఇల్లు వాకిలు శుభ్రపరిచి తలార స్నానం చేసి అమితమైన ఇష్టంతో భర్త భక్తి కొరకై ఎన్ని జన్మలెత్తిన ఇట్లాంటి భర్తే కావాలని సీతమ్మ కానీ, అనసూయ కానీ, మరుత్పత్తి కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి భర్త కావాలని పూజలు చేశారట. మంచివాడమ్మ నేను చెప్పేది. తాగుబోతూ తిరిగిపోతూ ఈ జన్మకే వాడితో భరించేది కష్టం అంటే మరు జన్మ కూడా నా కర్మ. మంచివాడు, సంస్కారవంతుడు, యోగ్యుడు, స్త్రీని గౌరవించేటువంటి వాడు, భార్యను భార్యగా చూసేటువంటి వాడు. అటువంటి ఆ తల్లి భర్త అభివృద్ధి కొరకై పూజలు చేసేది. ఆ తల్లికి పేరెంటాలు ఎవరైనా వస్తే ఎంతో ఆనందము. ఒకనాడు పేరెంటానికని వెళ్ళిందండి. పేరెంటానికని వెళ్ళగానే పేరెంటం ఇచ్చేటప్పుడు ఎంతోమంది సంతానము ఉన్నారు. ఆ రోజుల్లో సంతానం లేకపోతే ఎంత గట్టు కాలమో. అప్పుడు సంతానం లేకపోతే బాధ, ఇప్పుడు సంతానం ఉంటే బాధ. ఏమండి, అప్పుడంతా పుత్రులు, ఇప్పుడంతా కొడుకులు. పున్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు, పున్నామ నరకాన్ని చూపించేవాడు ఇప్పుడు కొడుకులు. ఏమండి, కొడుకు అంటే కొరు పెట్టేవాడు అని, కూడు పెట్టేవాడు కాదు. పుత్రుడు అంటే పున్నామ నరకాన్ని తప్పించేవాడు అని. ఆ రోజులు పుత్ర సంతానం లేదు. కలియుగంలో మనందరూ కూడా మా కొడుకు మా కొడుకు మా కొడుకు కొరివి తప్ప గూడు పెట్టడు వాడు. ఏదో మన దగ్గర ఇండియాలో ఉంటే, అమెరికాలో ఉంటే అది కూడా లే, వచ్చేవనిలా నీ వీడియో తీసి చూపించండి చాలంట. కానీ చక్కగా పేరుంటానికని వెళితే సంతానం లేదని బాధ. సంతానాలు 3 విధానాలు: కారణ జన్మ, కామ జన్మ, కర్మ జన్మ. కారణ జన్మ ఎవరండి? ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక నారదుడు, ఒక త్యాగరాజ స్వామి, ఒక అన్నమయ్య, ఒక పురంధరదాసు గారు,
ఆదిపట్ల నారాయణదాస్ గారు, నేతి లక్ష్మీనారాయణ గారు, అమ్ముల విశ్వనాథన్ గారు, ఏమండి పుర్రా శివరామచంద్ర భాగవతారి గారు, వీళ్ళందరూ కారణ చింతలు. ఎందుకంటే పుట్టినవారు పుణ్యం చేయాలి, కన్నటువంటి తల్లిదండ్రులు పుణ్యం చేయాలి, అటువంటి బిడ్డల కనడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేయాలి. అటువంటి జన్మ మనకు రావాలన్నా మనం కూడా పుణ్యం చేయాలి. కనుక అటువంటి మహానుభావులు, ఎందుకంటే ఇందాక గురువు గారు చెప్పారు, కోరికలు వదిలేసేయాలి, భక్తిని పెంచుకోవాలి, మోక్షం కోరుకోకూడదు. రామదాసు కూడా మోక్షం ఇస్తానంటే వద్దన్నాడు. ఆ మోక్షంలో ఏముంది అన్నాడు, ఏమీ లేదు, ఏడుపులు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు, పరమానందం అనుభవిస్తూ ఉండొచ్చయ్యా. అటువంటి మోక్షము కోరుకో అంటే, ఏమండి అక్కడేమో రామభద్ర చేసుకోవచ్చా అన్నాడు. ఆ పని కూడా లేదు అన్నాడు. ఆ పని లేకపోతే మోక్షము నాకెందుకండి అన్నాడు ఆయన. నా గురువు గారు చాలా బాగా చెప్పారు. పాప బాబా వాడికి మంచి అర్థం తీసుకొని వచ్చి చెప్పారు. చాలా సంతోషం. జాయ్ ఇందిరా రమణ గోవింద. కరణ జన్మ కలగడం కష్టం, పెళ్ళైన తర్వాత పుడుతూ ఉంటారు, అది కామ జన్మ. కర్మ జన్మ అంటే అవయవాల లోపంతోనూ మతి స్థిమితం లేకుండాను ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, వాడిని చూస్తూ వాడు కన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏడుస్తూ ఉండాలి జీవితం అంతా. కానీ కరణ జన్మ కావాలి కదా. అటువంటి ఆ తల్లికి సంతాన భాగ్యం కలగకపోతే నాధునితో అంటూ ఉన్నది. ఈయన తపస్సు చేస్తున్నాడు. ఎవరు? మహానుభావుడు మురకండ మహర్షి. కళ్ళు విప్పేలాగా 2 కళ్ళ నిండా నీళ్లు చిప్పిలి ఉన్నటువంటి మరుత్పతి దేవిని చూశాడు. దేవి, నీ కంట వెంట కన్నీటి ధార. ఇంట్లో ఆడవాడు ఏడిస్తే మహాలక్ష్మి ఉంటుందా ఇంట్లో? కాబట్టి దేవి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నాథ ప్రాణేశ్వర, బుడుదలేకున్న జోడ బుడ్డు వేళ బుడుదలేకున్న జోడ బుడ్డు వేళ వియమాదగనోచని విభవమేల పతికి కొరగాని జోసతి బ్రతుకదే నా మనోనాథ, ఇంక నేనేమి సేతు నదుల్లోకి కావేరి, రాగాల్లోకి సవేరి. ఏమండి చక్కగా ఒకసారి సంతానం లేకపోతే నా జీవితం ఎందుకండి? పుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా. శర్వరీ దీపికో చంద్ర, ప్రభాతో దీపికో రవి, త్రైలోక్య దీపికో ధర్మ, సుపుత్ర కుల దీపక. పగల ప్రకాశింపచేసేవాడు సూర్యుడు, రాత్రుల ప్రకాశింపచేసేవాడు చంద్రుడు, ముల్లోకాలు ఉద్ధరింపచేసేది ధర్మం, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. సంతాన భాగ్యం లేదు కదండి, మోక్షానికి కూడా అనర్హులం మనం. సంసారమైన వృక్షానికి సంతానం పండు వంటిది కదా ప్రాణేశ్వర. ఎంతకాలం మూడుబడిన జీవితంలో ఇలా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సంతానం ఎంతమంది, సంతానం ఎంతమంది అంటున్నారు స్వామి. అరుంధతిదేవి 100 మంది పిల్లలతో ఆవిడ పేరడానికి వస్తుంది. ప్రతి మహర్షి సంతానముతో వస్తారు. సంతానహీనురాలు నేనే కదా. మీ
లోకంలో శిష్యులనే సంతానం ఉన్నారు, నాకే కదా స్త్రీకి ఆడదానికి శారీరక సంతానం కావాలి. ప్రాణేశ్వర, తనయుల కన్నటువంటి తల్లిదండ్రులు ఏ నోము నోచారు, ఏ వ్రతాలు చేశారు, ఏ జపతపాలు సాగించారు, ఏ శుభకార్యాలు ఆచరించారు. ఆ తల్లి కడుపు ఎలా పండిందో ఆ భాగ్యాన్ని పొందలేకపోతున్నాను ప్రాణేశ్వర. చాలా మనోచింతన కలుగుతూ ఉన్నది నాథ. చింత చితి కన్నా భయంకరమైంది కదా ప్రాణేశ్వర. నాకు సంతానం కావాలని నా మనసు అర్థిస్తూ ఉన్నది స్వామి. ఆ భాగ్యం నాకు ప్రసాదించండి ప్రభో అని 2 కళ్ళ నిండా అశ్రునయనాల పూరితరాలైంది మరుత్వతీదేవి. అటువంటి ఇల్లాలని ఓదార్చిదేవి, మానవుడు 2 చోట్ల ధరించాలి. ఒకటి కన్న కొడుకుల యందు, రెండవది కాశీ యందు. వెళదామా కాశీకి? సంతానవంతుల మీద తిరిగి వద్దాం. సంతానవంతులు కాకుండా ఎడల అశ్రువుల వాసి మోక్షాన్ని పొందుదాం. కాశీ మరణాన్ముక్తి కదా కనకదేవి అని కాశీ గొప్పతనాన్ని వర్ణించుకుంటూ ఇల్లాలను వెంబడి పెట్టుకొని కాశీ పరమ పావన పుణ్యక్షేత్రమునకు బయలుదేరినారు. అప్పుడు కంట మహర్షి దంపతులు ఏ విధంగా వారణాసి 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 కథ చెప్పడం దుస్సాహసం, చాలా కష్టమైన కథ. ఇష్టంగా నేర్చుకున్న నేను శివభక్తురాలి కాబట్టి
అటువంటి కాశీ క్షేత్రమునకు గొప్పతనాన్ని వర్ణిస్తూ వరుణా ప్లస్ అసి వరుణాసి రెండు నదుల సంగమ స్థానమే కాశీ. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాసఫలం లభేత్. మానవ జన్మంటూ ఎత్తిన తర్వాత జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలట, కాశీ దర్శనం చేసుకోవాలట. ఇది ఒక రోజు 2 రోజులు 3 రోజులు కాదు, అది యాత్రకారు జాతర అయిపోతుంది. 1 సంవత్సరం ఉండాలంట. అది అయ్యే పనేనా, కుదిరే పనేనా? మనం అసలు ఉండలేము. మనకంటూ ఒక సంసారం అనే బంధం ఇక్కడ ఉంది కదా, భార్య భర్త పిల్లలు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు. అసలు కన్నా ఒట్టి ముద్దు, మనవాడి స్కూల్కి వెళ్ళాడో లేదో, వాడి బడి పంపించదో లేదో, మా కోడలు ఆవిడ ఉద్యోగం చేస్తుందో లేదో, ఈ బంధాలు ఎక్కువ కదా. మనం సంవత్సర కాలం కాశీలో ఉండలేం కాబట్టి ప్రతినిత్యం ఏం చేయాలి? నీ కాశీకి వెళతా, నీ కాశీకి వెళతా, నేను కాశీకి వెళతా అని అనుకున్నంత మాత్రం చేతనే కాశీకి వెళ్ళేటువంటి ఫలితము కలుగుతుందని స్కాంద పురాణంలో వ్యాస ఆర్యోక్తి. విశ్వేశ్వరం మాధవం దుండించ కాలభైరవంచ. చక్కగా అటువంటి కాశీ దర్శనాన్ని చేసుకోవడానికి, ఇవన్నీ చూడడానికి ఇల్లాని చేత పట్టుకొని మహానుభావుడు కాశీ క్షేత్రమునకు ప్రయాణమయ్యాడు. అని ఇల్లాలను చేయగలి అతడు యత్నై చలియా. ఇల్లాలని చేకొని యాత్రార్థంపై బయలుదేరినాడు. అనేక నదులు గుడులు బడులు పేటలు మిద్దెల జనపథములు ముని ఆశ్రమాలు చూస్తూ ముని తీర్థాల స్నానం చేశారు. ఎందుకంటే అంగీరస మహర్షులు తపస్సు చేసి వారు తపోశక్తినంతా కూడా తీర్థాల్లో వదిలిపెట్టి వెళ్ళారట. అంటే తరింపదేసేది తీర్థం, అందుకే తీర్థాల స్నానం చేయాలి. ఏమైనా ఇంట్లో నీళ్లు అక్కడ నీళ్ళే, ఎక్కడో నా నీళ్ళే కదా, ఇంట్లో పోసుకుంటే ఏమైనా పుణ్యం రాదా అంటే తీర్థాల స్నానం చేస్తే చేసిన పాపములన్నీ నశిస్తాయి. శరీరం కదా పాపాలు చేసేది, పుణ్యమైన శరీరమే చేస్తుంది, పాపమైన శరీరమే చేస్తుంది. ఈ శరీరం తీసుకెళ్లి తీర్థాల మునిగితే చేసిన కర్మలన్నీ పోతాయి. అందుకే తరింపదేసేది మానవ జీవన్ ముక్తులు చేర్చేది తీర్థం. కనుక తీర్థాల స్నానం చేస్తూ చక్కగా బయలుదేరి ముని ధర్మాలు గ్రహిస్తూ మునిపత్తుల సేవ చేస్తూ మరుత్వతి దంపతులు కాశీ క్షేత్రమునకు ప్రయాణమయ్యారు. ఘోర బాపులకు, కుష్ఠ వ్యాధులకు, ధనహీనులకు, మూఢ మనస్కులకు, సంసారం అనే సాగరముల మునిగి ఒడ్డుకు తేలినటువంటి వారికి అందరికీ కాశీ అంటే కాంతి, కాశీ అంటే వెలుగు, కాశీ అంటే జ్ఞానం. కాశీకి ఒక్కసారి వెళ్ళామంటే అజ్ఞానము నుండి జ్ఞానములోకి వెళ్ళామని అర్థం. అటువంటి కాశీ క్షేత్రమునకు దంపతులు ఇద్దరు కూడా కాలి నడక మీదండి. ఇప్పుడు పక్కని పోవాలన్నా బండి లేని మనకు కాలు బయట పెడతామా? ఏరా పక్క అంగడికి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురారా అంటే డాడీ బండి పెట్టలేదు మమ్మీ, నేను వెళ్ళలేదు మమ్మీ అంటాను. అంతే కదా, బండి లేని కాలు మెదపరపడి వెళ్ళదు. కానీ ఆ రోజుల్లో కాశీకి, అందుకే మన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఏంటి కాశీ మీద బిల్డప్ ఇస్తున్నావు అంటారు మన వాళ్ళు. అంటే కాశీ అంత దూరం అన్నమాట. అటువంటి కాశీ క్షేత్రమునకు కాలి నడక మీద నడిచి 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 భగవన్నామంతో, శివనామంతో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో Baba
గిటగిటతో తోం తోం తరిగిట తరిగిట గిటతో जय श्रीमद्रमारमण गोविंद हर पार्वती पदये हर गंगा तरंग रमणीय जटाकलापो गौरी निरंतर विभूषित वामभागं नारायण प्रिय मनंग मदापहारो वाराणसी पुरपति भज विश्वनाथ वाचामगोचर अनेक गुण स्वरूपं वागीश विष्णु सुरसेवित पादपीठं वायेन विग्रहवरेण्य कलत्रातं वाराणसी पुरपति भज विश्वनाथ गंगा नदिलो శైవాలకేశ పాశములను నొప్పెడదాని ప్రస్ఫుటాంభోజ వక్త్రము దాని తెలిమొక్క ముత్యపు దంతపు దాని అమల నిందీర హాసముల దాని హిమ శీత వాత పోతముల దాని సర్వ పాపములు పోగొట్టేటువంటి గంగా భవానిని సందర్శించాడు మృకండమౌని. అటువై గంగలో స్నానం చేసి దుండి వినాయకుని దర్శించి క్షేత్రోపచారణ చేసి మరునాడు మణికర్ణికలో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాన్ని పొంది మాధవుడు విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం ఉంది కాలభైరుడి యొక్క దర్శనం చేసుకొని చూడండి కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకుని చక్కగా బయలుదేరి ఆ ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క సన్నిధానంలో ప్రవేశించారు పరమ భక్తులైనటువంటి మృకండ దంపతులు. పరమేశ్వర ఈశ్వర సర్వేశ్వర సింహో శిఖర పృథగంగా భితరంగ శీకర సమాద్రి భూత భస్వచ్చట పృథగంగా భితరంగ శీకర సమాద్రి భూత భస్వచ్చట
పరమశివుడికి దర్శనాన్ని పొందారు, మహానందముతో పొంగిపోయారు. తిన్నగా బయలుదేరి మహానుభావుడు ఆ శివుడి సందర్శనాన్ని పొంది సంకల్పాన్ని ఎరిగించాడు. చక్కటి సంతానాన్ని ప్రసాదించమని. కావాలి కదా, అడగంది అమ్మైనా పెట్టదండి, కాబట్టి అడగాలి. చక్కటి సంతానాన్ని ప్రసాదించమని అర్థించాడు పరమశివుని. ప్రక్కనే అన్నపూర్ణ భగవతి అన్నపూర్ణాదేవిని చూశాడు. అన్నపూర్ణే సదా శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ భిక్షాం దేహి చ పార్వతీ మాదా చ పార్వతీ దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాశ స్వదేశో భువనత్రయో ఉన్నతగత దేవకి జయ లక్ష్మీ రమణ గోవింద్. చక్కగా అన్నపూర్ణ భగవతిని ప్రార్థన చేశారండి. కొన్ని వస్తువులు భూలోకానికి వచ్చాయి. ఒకటి తిరుమల క్షేత్రం, కైలాసం నుంచి కాశీ. తిరుమల క్షేత్రం అంటే ఆ క్రీడా పర్వతం, వైకుంఠలోకం నుంచి ఆ గరుత్మంతుల వారు దాన్ని తీసుకుని వచ్చి అక్కడ పెడితే అక్కడ వచ్చి స్వామి సాలగ్రామ మహిమై నిలబడ్డాడు.
రెండవది సుదర్శన చక్రం. భద్రాచలంలో ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ పైన గోపురం పైనటువంటి చక్రములు చూశారా, అది వైకుంఠం నుంచి వచ్చింది. అలాగే చక్కగా ఇప్పుడు కైలాసంలో ఆ పరమేశ్వరుడు యొక్క కాశీ క్షేత్రం, అంతము లేనిది కాశీ. ప్రపంచం అంత అంతమైనప్పుడు కాశీ పట్టణాన్ని తీసి పరమశివుడు త్రిశూలం మీద ఉంచి మళ్ళీ సృష్టి ఆరంభం కాగానే ఎక్కడ దించాలా, ఏ ప్రదేశంలో దించాలా, ఏ క్షేత్రంలో దించాలా అని పరమేశ్వరుడు ఊహించి ఆ పుణ్యస్థలాన్ని, పుణ్యక్షేత్రాన్ని భూలోకానికి తీసుకొని వస్తాడు. అందుకే కాశీకి అంతము లేదు. కాశీలో చనిపోయిన వారికి మోక్షం. అందుకే ఎవరిని కాశీ రణాముక్తి, అరుణాచల శివ స్మరణాముక్తి. కాశీని మరణిస్తే మోక్షం. మోక్షం పొందే వాళ్ళే కాశీలో కొడతారటండి. ఏంటో మరి వాళ్ళ అదృష్టం అంటే మోక్షం పొందే వాళ్ళు కాశీలో కొడతారు. ఒక్కసారి 1000 మంది చచ్చిపోయినా, 1,00,000 మంది చనిపోయినా, ఎంతమంది చనిపోయినా సరే అంత శివుడు ఉద్భవిస్తారు, అంతమంది అన్నపూర్ణమ్మలు ఉద్భవిస్తారు, అంతమంది దుండి వినాయకులు కొడతారు, అంతమంది కాలభైరవులు కొడతారట. కాశీలో చనిపోయిన జీవికి పార్వతీ అమ్మవారు బయట దగ్గర చెమట పట్టకుండా విసురుతారట. ఏమి పుణ్యం చేసుకున్నాడు ఆ జీవి. కాశీలో మరణించిన వారికి కుడి చెవి పై కుట్టిందట. ఆ కుడి చెవి పైకున్నప్పుడు పరమేశ్వరుడు తెల్లని రూపాన్ని ధరించి రామనామాన్ని చెవులో బోధిస్తాడట. దుండి వినాయకుడు తొండవతో ఊపిరి అందిస్తాడట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ శివుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడట. కాల భైరవుడి యొక్క కష్టము లేకుండా క్షణకాలముల కాలభైరవ కష్టం తీర్చేస్తాడట. ఆకారంలో ఉంటుంది కాబట్టి గోమతీ తీరం. ఆ గోమతీ తీరం మనకు చేరి చక్కగా తపస్సు చేస్తున్నారు దంపతులు ఇద్దరు కూడా. జాయ్ లక్ష్మీ రమణ గోవింద. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం హర శంకర, హర హర ఓం హర శంకర, హర హర పరమశివుల వారి గురించి బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నారు. యమకల కొరికే చలికాలంలో మెగవరకు జలాశయముల మునిగి తపస్సు చేశారు. మండు వేసవి కాలంలో తల క్రింద పెట్టి చుట్టూ పంచాగ్నులు మంట పెట్టుకొని, అంటే 4 పక్కల 4 అగ్నులు, పైన సూర్యుడు ఒక అగ్ని, ఇది పంచాగ్నులు. ఇలా పంచాగ్నులు ఎందుకు తపస్సు చేశారు? కొన్నాళ్ళు ఒక్క పూట భోజనం చేశారు, కొన్నాళ్ళకి అది కూడా మానేశారు. కేవలం నీళ్లు మాత్రం, మంచి నీళ్లు మాత్రమే సేవించారు. ఆఖరికి మంచి నీళ్లు కూడా మానివేసి వాయు భక్షణ గావిస్తూ, అంటే గాలి మాత్రమే పీల్చుకుంటారు. ఎంత కష్టం అండి బాబు. మన శనివారం ఉపవాసం ఉన్నామంటే ఆ రోజే ఆకలి కర్మ.
ఏమండి, ఎప్పుడైనా వాళ్ళు 12 అయినా ఉండిపోతాం, కానీ ఉపవాసం అనుకున్నాం అనుకోండి, ఆ రోజు 7కే ఆకలి. కనీసం 3 లీటర్లు టీ తాగితే కానీ మనం ఏమండి. కాబట్టి వాళ్ళు కేవలం వాయుభక్షణ గావిస్తూ తపస్సు చేశారు. మరి తక్కువ వేడిమి కైలాసం చేరింది. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, ప్రమదగణాలు పరమేశ్వరుడు సేవించాయి. పరమేశ్వర, ఈశ్వర, సర్వేశ్వర, సింహో శంకర. పరమశివుడికి హాలాహల భక్షుడైన, శ్మశాన వాసి అయిన, విభూతి రహితుడైన, నగల నాగుపాములైన, మురికి తోళ్ళు మొలబట్టలైన, కాటిలో కాపురమైన, గంగిరెద్దు వాహనమైన ఆయన నమ్మిన వాళ్లకు ఎటువంటి ఒమ్ము లేకుండా చూశాడు ఈశ్వరుడు. ఐశ్వర్య ప్రధాత, విభూతోరహితుడు, ఈశ్వర స్వరూపుడు. అటువంటి ఈశ్వరుడు ఒక్కసారి పార్వతీమాత సహితుడై నేను కూడా వస్తానండి అండి. ఆవిడ నువ్వెక్కడికి ఉన్నాడైనా, నేను కూడా వాడిని చూడాలని ఉంది, నేను కూడా వస్తానండి అంది. నువ్వు వచ్చావనుక భక్తుల కోరికలు మర్చిపోయి నిన్నే కోరుకుంటానే. రావణ బ్రహ్మ అలాగే కోరుకున్నాడుగా. పార్వతీదేవిని నారద మహర్షి వచ్చి మన ఏదో మాయ చేసి ఆవిడ భూత రూపం చూపించడం భూ కైలాస్ కథ పెద్ద స్టోరీ. కాబట్టి అటువంటి పార్వతీమాత సహితుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు మృగండ మహర్షి దంపతుల యందు. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. వెంటనే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భర్త ఎలా చేస్తున్నాడో మరుత్పతి అమ్మవారు కూడా అలాగే ఆచరిస్తున్నారు. అది గొప్ప విశేషం. మృగండ మహర్షి శక్తి ఒక ఇంత అయితే స్త్రీ శక్తి 2 ఇంతలట. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళన్నింటిలో ఎక్కువే కదా. ఏమండి, 2 ఇంతల కోపం ఎక్కువ, 4 ఇంతల కోరికలు ఎక్కువ, 6 ఇంతల ఆహారం ఎక్కువ. అన్నింటిలో మగవాళ్ళ కన్నా మనమే కదా ఫస్ట్, లేడీస్ ఫస్ట్ అన్నారు. కాబట్టి మరుత్పతీదేవి యొక్క తపోవేడిని కైలాసం చేరిందట. ఆ తపోవేడికి దంపతులిద్దరూ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షంగా కానీ వరదాభయ కరమ్మును మృగండ మహర్షి శిరము మీద పెట్టి నిమరగా కలవరములో కళ్ళు విప్పాడు. ఒక్కసారి పరమేశ్వర రూపాన్ని చూశాడు. పరమేశ్వర, ఈశ్వర, సింహో శంకర. శారదచంద్రిగా విమల చారు శరీరాదేన తదరిన వాసంతి శారదచంద్రిగా విమల చారు శరీరాదేన తదరిన శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగహార వినత త్రిదివాంచిత భార సుమనోధన చో భక్త మంత్ర లలాటలోచన వినాశిత కామవికార శంకర
కొడుకు అన్నాడు, పరమేశ్వర నిన్ను చూశాక కోరికలు, వికారాలు, మమకారాలు ఏమీ లేవు నాకు అన్నాడు. పక్కనే భార్య అనే మాయ ఉన్నదండి. ఏమంటాయ్, మోక్షం కోసం కాదు తపస్సు చేసింది, సంతానం కోసం, సంతానం వర్ధించండి అని చెప్పగానే చక్కటి సంతానాన్ని ప్రసాదించమని మృగండ మహర్షి కోరాడు. చూడండి, ఆ సమయంలో మోక్షం కోరుకుని ఉంటే వాళ్ళ కష్టం ఉండేది కాదేమో. భగవంతుని కోరే కొద్దికి కష్టాలే. నాకు సందేహంగా ఉంది, కానీ ఒక్క మాట చెబుతున్నా, ఏ కోపి గుణవాన పుత్ర నిర్గుణైన సమేరపి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రహేకి ప్రయోజనం. ఆకాశంలో ఒక్క చంద్రుడు ప్రకాశించేటప్పుడు కోటి నక్షత్రాలు ఉన్న నిష్ప్రయోజనమే. గుణహీనుడు అజ్ఞానుడు అటువంటి వాడు 100 ఏళ్ళు బతికే దానికంటే సుజ్ఞానుడు, జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, సదా నీ సేవకుడు, నీ భక్తుడు. ఇక్కడ మెలుగు పెట్టి అడిగిన వాడు ఏం తక్కువైనడా? సదా నీ సేవకుడు, సదా నీ భక్తుడు. నీకు సేవ చేస్తే, నీ భక్తులో ఉంటే వాడట్లా అల్పజ్ఞానం అవుతాడు, వాడట్లా అల్పాయుష్కుడు అవుతాడు. నీ సేవకైనా నువ్వు పొంగి వాడిని చిరంజీవి కల్పజీవి చేయవా ఈశ్వర? ఏమండి, దేవుడు ఉన్నటువంటి భక్తుడు కూడా అంతా ఇంత జ్ఞానం ఉంటుంది కదా. కులములోన ఒక్కడు గుణవంతుడుండిన కులమ వెలయుమా అని గుణము చేత వెలయ వనములోన మలగితున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. శోకం తిన్నగా వెళ్ళి పార్వతమ్మ వారి పాదాలు పట్టుకున్నది. అమ్మా పార్వతీ, నా విపుడల మాట తిరుగనేరడు, నీవు రాది కుసుమారి, మా సాధువుల పాలి కల్పవృక్షమ్మా, సాధువుల పాలి కల్పవృక్షమ్మా, కరుణగాంచుమా ముచ్చటముల కన్నయ్యమ్మా, బుద్ధిమంతుడు 16 ఏళ్ళు జీవించి వెళ్ళిపోతే పుత్ర శోకం తెలియదమ్మా ఆడదానికి. కాబట్టి నీ నాదునికి చెప్పి నా బిడ్డను చిరంజీవిగా చేయవమ్మా అనగానే మరుద్వతి, నారు పోసినోడు నీరు పోయిక మానడే, మూది పెట్టేవాడు మీద పెట్టేది మానేస్తాడా? ఈశ్వరుని విలాసాలు ఎవరికి ఎరుక? ధైర్యంగా వెళ్ళిరాని చెప్పగానే ఆ ధైర్యానికి సంతసించింది మరుద్వతీదేవి. పార్వతీ పరమేశ్వరుడు కైలాసం చేరారు, దంపతులు నిలయాన్ని చేరారు, చక్కగా దానా ధర్మాలు చేశారు. దానా ధర్మ ఫలితాల దగ్గర పశువాల స్వరూపం. దానా ధర్మాలు చేసిన తర్వాత గర్భాన్ని ధరించి, గృహస్థ ధర్మాన్ని పాటించి గర్భాన్ని ధరించి శివనామంతో 9 మాసములు గడిపి చక్కగా ఒక మంచి ముహూర్తాన తనయుడొద్దవే మరుద్వతి మా
సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో ఒక 12 మగ శిశువుని ప్రసవించింది మహాతల్లి. జైందిరారమణ గోవింద. పిల్లవాడిని చూడగానే బాల శివుడి వలె ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. కోటి సూర్య ప్రభాభాసమానంతో చిన్నారి తండ్రి వెలిగిపోతూ ఉండగా ఆ చిన్నారి తండ్రికి 11వ రోజు భవిష్యత్తును ఊహించి అక్కడ సత్యమే, అది సత్యగం కాబట్టి చక్కగా పిల్లవాడికి మార్క వంటి మృత్యువు, ఖండేయ అంటే ఖండించేవాడు కాబోతున్నాడు కాబట్టి మార్కండేయుడు అని పేరు పెట్టారు పిల్లోడికి. బంగారు వేల్లో వేసి ఉదయాస్తశైలంబుల నరకంబములైన ఉరుమండలములో చెయ్య. ఉదయాస్తశైలంబుల నరకంబములైన ఉరుమండలములో చెయ్య. అరణ ఆకాశ పథం అడ్డదూలమైన అఖిలంబులింగిన తల్లి హాయ్ అంటే హాయి లేదు రా అని అర్థం. పుట్టిన దగ్గర చచ్చే వరకు హాయి లేదు నా జీవితంలో. ఇట్లాంటి మన సభలో అట్లాంటి మహానుభావులంతా కూడా ఉన్నారు. హరిగుణమణి మయ సరములు గలము సుధా దృష్టి అలాంటి మహానుభావులంతా కూడా ఆ సభలో ఉన్నారు. అటువంటి సభలోకి వెళ్ళామండి మహానుభావుడు 12 ఏళ్ల ప్రాయంలో మార్కండేయుడు సప్తఋషులు సింహాసనం మీద కూర్చున్నారు. త్రిపురాసుర సంహారం అనే హరికథాగానం చేస్తున్నాడు నారదుడు. ఆ యొక్క బ్రహ్మలోకంలో హరికథాగానం, వైకుంఠంలో, బ్రహ్మలోకంలో, పాతాళ లోకంలో 14 లోకాల్లో జరిగేది ఒక హరికథాగానమే. సర్వకళా సమాహారం హరికథాగానం. హరికథ ప్రక్రియ చాలా కష్టం. సంగీత, సాహిత్య, నృత్య కళ సమ్మేళనమే హరికథ. హరికథ చెప్పడం అనేది సామాన్యం కాదండి. కత్తి మీద సాము లాంటిది హరికథ చెప్పడం. కనుక అటువంటి ఆ సభలో ప్రవేశించగానే మహదానందముతో సప్తఋషులు కూర్చున్నాడు. మార్కండేయుడు సంస్కారంగా నిలబడ్డాడు. ఏమి వినయమో విధేయత. కుర్చీ కనబడగానే 80 ఏళ్ళు నిలబడమన్నా 20 ఏళ్ళు వాడి కాలు మీద కాలేసుకుని కూర్చొని చెల్లి చూసుకుంటూ ఉంటాడు. కాదు పెట్టేవుగా కూర్చుండోవి వీళ్ళు ఆయన ఇక్కడ కూర్చుండోవి నమస్కారం పెట్టామంటే ఆయన కూడా ఒక మాట అంటాడు, ఆయన నడిపిస్తాడు. బాగున్నాడు. తిన్న
పెద్దగా వచ్చేసాడు మార్కండేయుడు. 12 ఏళ్ల వయసులో వచ్చేసాడు. వాణీధవుని ఎవడ భోగి, ఎవడ రోగి, ఎవడ విరాగి, ఎవడ భైరాగి, ఎవడ త్యాగి, అక్కడ రాతలు రాసేటువంటి మహనీయమూర్తులు వారు వెళ్ళి పాదాలు పట్టుకున్నారు. మహానుభావ నౌమితే సరసి దాదా విధాత నౌమితే ఎవరి మనసు కనుక అట్లా ప్రార్థిస్తే ఆ పరిజ్ఞానం కావద్దు. గొంతులో పచ్చి గలకాయ పడ్డట్టు అయిపోయింది ఆయనకి. ఏమయ్యా మీరు దీవించారు, మీకు గుర్తుండద్దు, తీసుకొచ్చి నా పాదాల మీద పడేశారు, నా కర్మ. అందుకేనండి మాకు తోడుదంగా ఎవరాని యోచించాము, నీవుని గ్రహించాము, తీసుకు
తీసుకొచ్చి నీ పాదాల మీద పడేశాము, నీ నోట చిరంజీవి అనిపించాము, ఇక నడిపించవయ్యా నాటకము నడిపిస్తావన్నా. వెంటనే ఆ సమయంలో నాటే బతుకు కన్నది కైవల్యము నాటే బతుకు నాటకము కన్నది కైవల్యము నాటే బతుకు నాటకము నాటకము
జన్మమెందుకు ఎత్తితేనో కొడుకు నాక నెల్లల్ గడున్నదని వినండి కడుదోసక మెట్లోదు కట్ట నేనేమి సేతు కొడలు వలక చుచే నాథ ఆనాడే హరువేద రాధా నా ప్రాణనాథ నాతో ఆలోచన చేయరాదా సునాస్త్రుగోలిలా సుగోలి ఆపై నే నిన్ను వేడ్లో చంద్రమౌళి అయ్యని అయ్య వెల్పునందునే
కుమార 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 na